ఎక్కడిదిరా మీకు ఇది? ఇటీ ఈ ప్రశ్న అడగని వాడికి అమ్ముకుంటాం. ఇంత కొంటున్నావా లేదా? ఇది కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు. నా కమిషన్ 10%. అంటే నువ్వు కొనవా? ఇలాంటి కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవడాడు? సాలార్జంగ్ శంకర్. అదేం పేరు? సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న వస్తువుల కంటే ఆడి దొబ్బేసి అమ్మేసినవి ఎక్కువ, అందుకే ఆడికి ఆ పేరు. ఎక్కడ ఉంటాడు? ఇదే పదండి. శంకరన్న విగ్రహం పార్టీ. విగ్రహం కనిమిషం. సార్ కూర్చోండి. టెస్ట్ చేయండి. సర్వీసులో ఇంత విలువైన విగ్రహం చూడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి వాల్యూ ఉంటుంది. కేరళ గుళ్ళో పోయిందంటున్న విగ్రహం బహుశా ఇదే కావచ్చు. అది తెలుసు. ఎంతకు అమ్మొచ్చు? 10 కోట్లకు పైనే సార్. $10 crores. 5 కోట్లు రెడీ చేసి తీసుకురా. పద. ఎంత కావాలో చెప్పండి. మీరే చెప్పండి. 3. 3కు 30 మంది ఉన్నారు. మీరేదో పెద్ద పార్టీ అని వచ్చాం. పోనీ నువ్వే చెప్పు. 7. 7 కాదు, 8. 8వ ఎంత అవుతుంది? అంత ఇస్తే మీడియంగా ఒక 5కి సెటిల్ చేసే. ఓకే సార్. 7 కాదు, 3 కాదు, మధ్యలో 5. అంతకన్నా తక్కువైతే మేము కూడా చూసుకుంటాం. 5 ఫిక్స్. 5 ఫైనల్. విజయ్, ఆగండి. ఏం లేదు, కొంచెం పెద్ద అమౌంట్ కదా, ఒక 5 నిమిషాలు ఆగితే రావుకాలు వెళ్ళిపోతుంది, అప్పుడు తీసుకుందామని. ఓ ఏంట్రా ఏదో చేదస్తాం? ఏ 5 లక్షల కోసం 5 నిమిషాలు ఆగలేవా? చచ్చిపోతావా? అసలు దేవుడితో వ్యాపారం రా. సరే. 5 అంటే 5 లక్షలేగా? ఏ 5,000 అనుకున్నావా? 6 లక్షలని వినిపిస్తేను రావుకాలం దాటిస్తుంది, మీరు ఇచ్చేయండి.